ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయంలోని 11వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. భవంతః అనగా మీరు, సర్వ ఏవ అందరును, సర్వేషు సమస్తములైన, అయనేషు చ వ్యూహ మార్గములందును, యథాభాగం వారి వారి నియమిత స్థానములలో, అవస్థితాః ఉన్నవారై, భీష్మమేవ భీష్మునే, అభిరక్షంతు హి అన్ని ప్రక్కల కాపాడుదురుగాక. తాత్పర్యం: మీరందరూ వ్యూహ మార్గములందు మీ మీ నియమిత స్థానములందుండి భీష్ముని సర్వ విధములా కాపాడుతుండవలేను. వ్యాఖ్య: భీష్ముడు మహాపరాక్రమశాలి, తను తాను రక్షించుకొనగలడు. అటిచో భీష్మునే సర్వవిధములా కాపాడుచుండడని దుర్యోధనుడు ఏలవచింపవలేను. ఇందులో కారణము కలదు. ద్రౌపదుని పుత్రుడగు శిఖండి మొట్టమొదట స్త్రీరూపము కలిగి ఉన్నందువలన అతనితో యుద్ధము చేయనని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాను. కావున పాండవ పక్షమున ఉన్నటువంటి శిఖండి ఎదురుగా వచ్చినచో భీష్ముడు అతనితో తలపడకుండాను. ఆ అతను చూసుకొని శత్రువులు అతన్ని వధింపవచ్చును. ఈ రహస్యం ఎరిగి దుర్యోధనుడు వీరులందరినీ భీష్ముని ఎదుటకు శిఖండి రాకుండాలాగున సర్వవిధముల అతన్ని సంరక్షించుండుడని ఆదేశించను. భీష్ముడు ఒకడు క్షేమమ్మగా ఉన్నసో శత్రువులందరినీ పరిమార్చగల సామర్థ్యం అతనికి కలదు గనుక తన సైన్యం అంతయు క్షేమముగా ఉన్నట్లేని భావించిన వాడై దుర్యోధనుడు తన వీరులను పై విధముగా ఆజ్ఞాపించాను. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి: శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.